₹49 ఎట్టేమో పిజ్జా కొన్నాము. నేనేమో ₹25 వేసాను. ప్యూరీ ఏమో ₹24 వేసాడు. ఇలా చూసుకుంటే ఈ లాస్ట్ ముక్క నాకే కదా రావాలి. ఇది న్యాయమే. ఏంటి శ్యాంబాబు గారు అలా చూస్తున్నాడు? వీడు వాళ్ళకొని చూస్తుంటే ఆ ముక్క దొబ్బేద్దామని ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇట్టి పరిస్థితుల్లో ఈ ముక్క అడిగి చెందకూడదు, మనమే తినాలి. సర్లేరా ఫ్యూరీ, ఈ పిజ్జాకి ఎలాగో నేనే ఎక్కువ డబ్బులు వేసాను కదా, ఈ లాస్ట్ ముక్క నేనే తినేస్తాను, సరేనా? అనుకున్నారా? అప్పుడే అనుకున్నా. ఆ ముక్కను నువ్వు దొంగలు పట్టుకునే వాళ్ళగా అలా చూస్తుంటే ముక్క మీద కన్నేసావని అనుకున్నా. ఏం చెప్పారు సార్, మీరు డబ్బులు ఎక్కువ వేసారా? మరి నిజమే కదరా ఫ్యూరీ? ఏంట్రా నిజం? నువ్వెంత వేసావు చెప్పు. నేను ₹25 వేసాను రా ఫ్యూరీ. నువ్వు 24 కదా వేసావు. ఎటు చూసుకున్నా నేనే ఎక్కువ డబ్బులు వేసాను. సో ఈ ముక్క నాకే కదా రావాలి. ₹25 అంట, నేనేమో జస్ట్ 24 అంట. డిఫరెన్స్ ఎంతరా? రూపాయి డిఫరెన్స్ రా ఫ్యూరీ. రే, రూపాయి ఎక్కువ వేసి ఇప్పుడు ఈ ముక్క మొత్తం నువ్వు తినేద్దాం ప్లాన్ వేసావు కదరా శ్యాంబాబు. అరే ఫ్యూరీ, ఆ రూపాయి లేకపోతే మనకి ఈ పిజ్జా వచ్చేదా? సరేరా, ఓ పని చేద్దాం. ఆ రూపాయి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను, ఈ ముక్క నేను తినేస్తాను, సరేనా? ఎంత మోసం చేసావురా ఫ్యూరీ. నీ దగ్గర రూపాయి పెట్టుకుని కూడా నా చేత కొనిపించావా? అప్పటికి పిజ్జా షాప్ లో నేను రూపాయి అడిగాను రా ఫ్యూరీ. నువ్వేమో లేవన్నావు. ఇప్పుడేమో ఆ రూపాయి నా మొహన్ కొడతా అన్నావు ఈ పిజ్జా మొక్క కోసం. చాలురా, ఇంకా చాలు. నాకు జరిగిన అన్యాయం చాలు. నీ రూపాయి వద్దు, నీ ఫ్రెండ్షిప్ కూడా నాకు వద్దు. అమ్మయ్యా, ఈ ముక్క నాకే. వాడిని భలే మోసం చేసేసాం. యమ్ 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 యమ్, ఎంత టేస్టీగా ఉందో. వావ్. ఏంటిడు ఇంత ఎమోషనల్ అయిపోయాడు? అలా వెళ్ళిపోయాడేంటి? సర్లే, మనం తినేద్దాం. ఓటి అమ్మ, నన్ను మోసం చేశాడు. ఆ ముక్క తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అరే శ్యాంబాబు, ఎంత పని చేశారా? అరే ఆగు, నా ముక్క. అయ్యో, కారు వస్తుంది. అరే శ్యాంబాబు, ఓలమ్మో, గుద్దేశాడు రోయ్. అరే ఎవడ్రా నువ్వు? నా కారు ముందు పడ్డావు, గుద్దకుండానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఈ మనిషిని కూడా చూసినట్టుంది. అరే కాయరాజా, నువ్వేనా? ఎవడీడు నా పేరు పెట్టి పిలుస్తున్నాడు? రే ఫ్యూరీ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఎలా చెక్కిపోయావు? ఏ కాయరాజా, ఎన్ని రోజులైందిరా చూసి. నీకు కారు, నీ బట్టలు, ఏంటి కాయరాజా ఇంత మారిపోయావు? నేను కష్టపడి ఇంత యాక్టింగ్ చేస్తుంటే వీలేంటి నన్ను పట్టించుకోకుండా ఏదో మాట్లాడుకుంటున్నారు. అనవసరంగా నా యాక్టింగ్ వేస్ట్ అయిపోయేలా ఉంది. నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలీదు. అయినా సరే మనం యాక్టింగ్ చేద్దాం. అదంతా పెద్ద కదరా ఫ్యూరీ. సరే కానీ వీడెవడో చూడరా, నా కారు ముందు పడి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు గుద్దకుండానే. ఓహో వీడా? వాడి గురించి పెద్ద పట్టించుకోకలేరా, వాడంతే. ఇవన్నీ మాకు చాలా కామన్. అది కాదురా ఫ్యూరీ, పడుకు పలుకు లేకుండా పడున్నాడు. నాకు భయం వేస్తుంది. ఓరు బాబు, వాడు మా గల్లీలో ఆస్కార్ యాక్టర్ రా బాబు. నీకు తెలీదులే వాడి గురించి. నేను చెప్తాను, ఇట్రా దగ్గర. అరే కాయరాజా, ఇప్పుడు చూడు వీడు ఎలా లెగుస్తాడు. బాబు డెలివరీ బాయ్, ఆ 2 పిజ్జాలు ఆ గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోమ్మా. ఏంటిడు ఈ గ్యాప్ లో 2 పిజ్జాలు ఆర్డర్ పెట్టేసుకున్నాడా? ఎక్కడ 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 ఆ 2 పిజ్జాలు ఎక్కడ ఎక్కడ? ఏ ఫ్లాష్ మ్యాన్, దేవుడేంటి రాలే వెళ్ళిపోయాడు? మరి ఏం చెప్పాను రా నీకు? మా వాడు యాక్టింగ్ లెవెల్స్ చూసావా? 2 పిజ్జాల కోసం యాక్టింగ్ మొత్తం కరిగిపోయింది. ఓడి బాబాయ్, మీ వల్ల చాలా మంచి యాక్టర్ ఉన్నాడు రా. ఓ షట్, నేను యాక్టింగ్ లో ఉన్నానని మర్చిపోయానే. వీడు 2 పిజ్జాలు అని చెప్పి నన్ను మర్చిపోయేలా చేశాడు. ఇక్కడ చూస్తే ఆ 2 పిజ్జాలు కూడా లేవు. మోసపోయావరా శ్యాంబాబు. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి? యారా శ్యాంబాబు, మెరుపు తీగలాగా అలా వెళ్ళిపోయావు. ఇప్పుడు దాకా పడుకున్నావు చలనం లేని పాములాగా. సర్లే, ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేసేద్దాం. అరే ఫ్యూరీ, ఎవడరా ఈ దేవుడు? ఈయన గుద్దగానే నాకు శక్తులు వచ్చినాయి. చూసావు కదా నువ్వు కూడా, మెరుపు తీగలే వెళ్ళిపోయాను. చూసావరా, మొత్తం చూసాం. నీ ఓవర్ యాక్షన్ అంతా చూసాం. స్నేహితుల మధ్య ఇవన్నీ కామన్ రా. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కామన్ ఏంట్రా కామన్? నా పిజ్జా ముక్క తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయావు. అసలు నా పిజ్జా ముక్క ఏదిరా? అరే శ్యాంబాబు, ఎంత పని చేసావురా? నువ్వు తినలేదు, నన్ను తినలేదు, పిజ్జా ముక్క కారు కింద పడేసావురా శ్యాంబాబు. అరే ఫ్యూరీ, ఈ పిజ్జా ముక్క తొక్కేయడ్రా మీ ఫ్రెండ్. నీకు నాకు కాకుండా చేసాడ్రా. ఓలమ్మో పిజ్జా, నీకెంత కష్టం వచ్చింది. రే ఎందుకు మీ ఇద్దరు అలా ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావురా కాయరాజా? ఎంతో కష్టపడి పిజ్జా ముక్క కొనుక్కున్నాము. ఆ ముక్క ఫ్యూరీకి నాకు కాకుండా అయిపోయింది. నా పిజ్జా నాకు కాకుండా చేసావురా కాయరాజు. కాయరాజా
ఇప్పుడు ఏం చెయ్యాలిరా? అరే కాయరాజు, కాయరాజా. రే వీడేంట్రా నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు? చెప్పురా మీడికి. అరే సాంబాబు ఏంటి ఏం చేస్తున్నావు? లేగు. లెగుస్తానురా, లెగుస్తాను. నా పిజ్జా ముక్క, నా పిజ్జా ముక్క. ఏంట్రా మీరు పిజ్జా ముక్క కోసం ఇంత ఏడుస్తున్నారా? ఎన్ని కావాలో చెప్పండి రా, నేను కొనిస్తాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనిస్తారా, మీరు మాత్రం ఏడకండి. ఏంటి ఎన్ని కావాలంటే అన్ని కొనిస్తాడా? రాంబాబు విన్నావారా? రాంబాబు, రాంబాబు, రాంబాబు ఏంట్రా ఇది? ఏంట్రా ఫ్యూరీ అలా చూస్తున్నావు? అరే ఒక్కసారి వెనక్కి చూడరా. అమ్మ ఫ్లాష్ మ్యాన్. ఏంట్రా వాడు గొడుగు పట్టుకొని వచ్చాడు వెనక్కి? అరే సాంబాబు నువ్వేంట్రా వాడి వెనకాల గొడుగు పట్టుకుని నుంచున్నావు? అన్న నాకు పిజ్జా కొనిస్తా అన్నాడు. ఇప్పటి నుంచి అన్న మీద ఏగవాలిన ఢిల్లీ తగలడిపోతుంది. పిజ్జాకి ఇంత ఎలివేషన్? అరే ఫ్యూరీ నాకు బాగా నచ్చాడు. పదండ్రా వెళ్దాం, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి పిజ్జా తిందాం పదండి. సరేరా కాయరాజా తొందరగా రా, తొందరగా రా. అరే ఫ్యూరీ నువ్వు ఇక్కడికి వచ్చినావు ఏంటి? వెనక్కి వెళ్ళు. ఏంట్రా కాయరాజా అలా మాట్లాడుతున్నావు? నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి? అరే ఫ్యూరీగా అన్న చెప్తుంటే నీకు వినిపించట్లేదా? వెనకాలంటే కూర్చో వెళ్ళి. ఆహా ఇలా వచ్చారా ఇద్దరు? ఓడి అమ్మ ఎంత ఫాస్ట్ గా ఎక్కేసావరా? చూస్తున్నారా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పీకిన వాళ్ళేతి అన్న నువ్వు వెళ్ళన్నా. అందరు తప్పుకుండా రే, అన్న వస్తాడు. తప్పుకోండి. ఏంటి నిజంగానే పిజ్జా షాప్ కి తీసుకెళ్తున్నాడు? పెద్ద కారు, బట్టలు, చాలా డబ్బున్న ఊళ్ళో ఉన్నాడు వీడు. ఎలా అయినా సరే వీడిని బెస్ట్ ఫ్రెండ్ చేసేసుకోవాలి. రే పిజ్జా షాప్ వచ్చింది, దిగండి. మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకుని నేను కార్ పార్క్ చేసి వచ్చేస్తాను. అన్న ఒక్క నిమిషం ఆగన్నా, నేను వస్తున్నాను. ఇంకా దిగద్దు అన్న, ఇప్పుడు దిగన్నా. డోర్ తీసాను. ఎందుకన్నా మళ్ళీ నీకు చేయి నొప్పులు వేస్తుంది. శ్యాంబాబు ఉండబోయ్ నువ్వు శ్యాంబాబు అనుకుంటా. అన్న దిగుతున్నాడు కదా. శ్యాంబాబు ఎందుకురా నీకు నేను అంటే అంత ప్రేమ? నేను వెళ్ళి పార్క్ చేసి వచ్చేస్తానులే. నా ఎందుకన్నా నువ్వు ఫస్ట్ దిగన్నా. బాబు వీడు ప్రేమ తట్టుకోలేకపోతున్నారు బాబు. సరేనా శ్యాంబాబు నువ్వు వెళ్ళి పార్క్ చేసి వచ్చాయి. అరే ఫ్యూరీ దిగు. దిగుతున్నాను రా, దిగుతున్నాను. మొత్తం చూస్తున్నాను. సరేదా మనం లోపలికి వెళ్దాం. మీ వాడేంట్రా అంత మంచోడు ఉన్నాడు? మంచోడే తెలుస్తదిరా, తెలుస్తది. ఇప్పుడే కదా పరిచయం అయింది. ముందు ముందు ఉంది నీకు ముసల పండగ. రే వెళ్ళరా, నువ్వేమేమేమో చెప్తావు. మీ వాడు చూసి అలా లేడు. సరేదా ఆర్డర్ పెట్టు. ఫ్యూరీ నీకేదైనా సౌండ్ వచ్చిందా? నాకు ఏదో కారు క్రాష్ అయినట్టు సౌండ్ వచ్చిందిరా. ఏంటి అసలు ఆ సౌండ్ ఏంటి? రే ఫ్యూరీ ఏం చేశాడ్రా మీ వాడు? కార్ అయితే పార్క్ చేసేసాం. ఇప్పుడు దీన్ని బయటికి ఎలా తీయాలబ్బా? అరే శ్యాంబాబు ఎంత పని చేసావురా? నిన్ను కార్ పార్క్ చేయమంటే పార్క్ లో కార్ పెట్టమని కాదురా రే. ఎరా ఫ్యూరీ నా మీద అలా అరుస్తున్నావు? కార్ పార్కే కదా చేసింది. అరే అవునరా నిజమే, అది కారు ఇది పార్కు. కార్ పార్కే చేసావు. మళ్ళీ నా మీద అరుస్తున్నావు. నన్ను పొగడబోయి సాల్వా కప్పబోయి నువ్వు మళ్ళీ నా మీద అరుస్తున్నావు. అరే ఫ్యూరీ కాయన్న ఏంటి కింద దిగుతున్నాడు? కాయ్ ఏమైందిరా అలా కూర్చున్నావు? నా కార్ రా ఫ్యూరీ, 2 రోజులు అయిందిరా కొని. నా కారు. ఓడి అమ్మ దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏదో ఒకటి చేసే. కాయరాజా అరే సాంబాబు చూడరా, నీ వల్ల నా ఫ్రెండ్ ఎలా ఏడుస్తున్నాడు. ఏం చేసావురా అసలు నువ్వు? నీకు ఫోన్ లే పార్క్ చేయమని కార్ ఇస్తే ఇలా చేస్తావు నువ్వు? బుద్ధిందా మంచివేనా? రే ఫ్యూరీ ఫోన్ లేరా, వాడిని ఏమనకు. చూడు వాడు ముఖం చూడు ఎంత అమాయకుల్లా ఉన్నాడు. ఈ కార్ కాకపోతే ఇంకో కారు. పోనీలే పదండి మనం పిజ్జా తిందాం. లేదురా నీకు తెలీదు, ఇది ఎలాగే చేస్తాడు. ఇదే కరెక్ట్ టైం లో ఉంది. మనం దూరిపోయి మన టాలెంట్ చూపించేద్దాం. చాలురా కాయ చాలు. నువ్వు చూపించిన ప్రేమ ఇంకా చాలు. ఏంటి కాయ? సర్లే ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇంకా చాలు. నాకు ఇలాంటివి జరగాల్సిందే. మీరు వెళ్ళి మంచిగా పిజ్జా తినండి రా. నేను ఇంకా వెళ్ళిపోతాను. అరే ఫ్యూరీ వాడు వెళ్ళిపోతున్నాడు రా, ఆపరావాన్ని. వెళ్ళవరా, వాడు నీ కార్ అంతా నాశనం చేసేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు. ఏంటి వీళ్ళు నన్ను ఇంకా పిలవట్లేదు? యాక్టింగ్ ఫెయిల్ అయిపోయిందంటావా? పక్కెళ్ళరా, నువ్వు అలాగే అంటావు. నేను వెళ్ళి తీసుకొస్తావా? వచ్చేస్తున్నాడు. మనం మొదలెట్టేద్దాం. ఏడవకరా శ్యాంబాబు, పోతే పోయిందిలే కారు. పద మనం వెళ్దాం. ఇంతకన్నా ఎక్కువలో అయితే తెగిపోయేలా ఉంది. సర్లే ఒప్పేసుకున్నాం. ఆ పదరా, నువ్వు అంతలా అడుగుతున్నావు కదా. పద నీకోసం వచ్చేస్తాను. ఎరా ఫ్యూరీ నువ్వు రావా పిజ్జా తినడానికి? శ్యాంబాబు మొదలెట్టావా మళ్ళీ? అరే కాయ్ తొందరగా రారా. అమ్మయ్య మేడు వచ్చాడు రా, చాలు. ఫీల్ అయి వెళ్ళిపోతాడు అనుకున్నా. సర్లే ఆడి ఫీల్ అయినప్పుడు చూద్దాంలే గాని పద మనం వెళ్దాం. పోరా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్. దేవుడు ఇప్పుడే కదా లోపలికి వచ్చింది, అప్పుడే అన్ని పెట్టుకొని తినేస్తున్నాడు ఏంట్రా? అదేరా నేను కూడా చూస్తున్నాను. ఏంట్రా ఇటు చూస్తున్నారు? మీకు 2 ఆర్డర్ పెట్టాను, మీరు తినండి. దిష్టి పెట్టకండి రా, మీరు తినండి. చాలా బాగుంది. భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు
వివాహ భోజనం బాబు పిజ్జాలు అయిపోయి ఇంకో 4 పట్టుకుండ్రా. అరే మనం ఇంకా 2 కూడా కంప్లీట్ చేయలేదు, మేమేంట్రా అన్ని తినేసాడు. ఎరా ఫ్యూరీ అలా ఆలోచిస్తున్నారు, మీకు వద్దా? ఓన్లీ నేను తినేస్తాను. యమ్ 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 యమ్. ఓ అయిపోయింది, అది తింటారా? అది కూడా తినేనా? అరే శ్యాంబాబు ఆ ఒక్క ముక్క మాకు ఉంచరా, మేము తినాలి ప్లీజ్ రా. రే శ్యాంబాబు అది కడుపా చెరువారా? ఏం వేసినా అలా వెళ్ళిపోతుందేంట్రా, మళ్ళీ బయటికి కనబట్లేదు. అరే ఫ్యూరీ నువ్వు ఊరుకోరా, పిల్లోడు కాకలేస్తున్నట్టుంది తింటున్నాడు. ఏమైంది ఇప్పుడు? నీకు కావాలంటే ఇంకోటి ఆర్డర్ పెట్టుకో. ఆ నేను అదే చెప్తున్నాను, ఇంకోటి ఆర్డర్ పెట్టుకోండి, నేను ఇది తినేస్తాను. యమ్ 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 యమ్. ఓ, సర్లే ఎంత తిన్నాం కదా, కొంచెం వాకింగ్ చేద్దాం. అరే మీరు తినేసి వచ్చండి రా, నేను బయట ఉంటాను. ఓరు బాబాయ్ ఇప్పటికైనా ఆడు బయటికి వెళ్ళాడు రా. ఆడు వెళ్ళకపోయి ఉంటే మందు కూడా తినేసేవాడు. అరే వాడికి లిస్ట్ పెట్టకరా, నీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను. 5 minutes later. ఎరా ఎంత లేటుగా తిన్నారు? అబ్బాయిలు అంటే చాలా త్వరగా తినేయాలరా. సర్లే ఎక్కడికి వెళ్దాం చెప్పండి. ఎక్కడికి వెళ్దాం ఏంట్రా, ఎక్కడికి వెళ్దాం? వాడి కారు పాడు చేస్తావు, ఇప్పుడు ఎలా వెళ్తాం మనం? ఏంట్రా ఫ్యూరీ అలా కంగారు పడతావు? ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తా కదా. హలో మేనేజర్, నేను పిజ్జా షాప్ దగ్గర ఉన్నాను, అర్జెంట్ గా ఒక కార్ పంపి. ఏ కాయ్ ఎవరికరా ఫోన్ చేసావు? మేనేజర్ అంటున్నావు, కార్ అంటున్నావు, ఏంటి విషయం? అంగపార్. ఆ, అంగపారాలా? అంగపారు ఏంటి అంగపారు? ఏ ఒరే, ఏంటి ఇప్పుడు నువ్వు కాల్ చేసి పిలిచిన కార్ ఇదేనా? ఓరి బాబు కార్ ఏంట్రా ఇంతలా ఉంది? ఇప్పుడు వెళ్ళి అందరికి గొడిగేసేయాలి. రే ఏంట్రా శామ్ బాబు మళ్ళీ గొడుగు తీసావు? వెళ్ళి కార్లో కూర్చో వెళ్ళి. ఓకే సార్. ఓర్ బాబు మీవాడు చాలా ఫాస్ట్ రా. ఫాస్టే ఇలాంటి ఫాస్ట్ గానే ఉంటాడు. సరే దా వెళ్ళి కూర్చుందాం. సర్లే వెళ్ళి కూర్చుందాం. ఆ, ఏంటి 2 సీట్లే ఉన్నాయి? అరే కాయ ఓన్లీ 2 సీట్లే ఉన్నాయిరా. ఓ షేట్ మామా మర్చిపోయాను, ఇది రిచ్ కార్ కదా, 2 సీట్లే ఉంటాయి. నువ్వు పంచాయి ర్యాపిడోకి వచ్చాయి. నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావారా? ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చే మామా. బాయ్ బాయ్. బాయ్ రా ఫ్యూరీ. చూసారా గైస్, వాళ్ళిద్దరు కలిసి ఎంత పని చేశారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు ఇప్పుడు తెలీదు. సాంబాబు నీ మీద రివెంజ్ తీర్చుకోవాలరా నేను. గైస్ మీరు నాకు హెల్ప్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు సాంబాబు మీద మనం రివెంజ్ తీర్చుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియాలి. సో అర్జెంట్ గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి నేను టెలిపోర్ట్ అయిపోవచ్చు. అందరూ చేస్తున్నారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్. గాయ్స్ నేను ఫ్యూరీని ఎలా ఏడిపించానో చూసారు కదా, నెక్స్ట్ ఇంకా వాడిని ఏడిపించబోతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు, బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తానే వాడిని ఇంకా 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 ఏడిపిస్తాను. సో మీరు అందరూ ఇప్పుడు లైక్ చేసి పార్ట్ 2 కోసం రెడీగా ఉండండి.